హాయ్ ఫ్రెండ్స్. హైందవ సంస్కృతిలో కదంబ వృక్షానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ కదంబ మొక్కను రుద్రాక్షాంబ అని కూడా అంటారు. దక్షిణాదిలో జగజ్జనని అమ్మవారిని కదంబవాసి అని అంటూ పూజలు చేస్తారు. ఇక హనుమంతుడి పుట్టుకకు మూలం ఈ వృక్షం. అంతేకాదు కృష్ణుడు గోపికల చీరలను దాచింది ఈ చెట్టుపైనే. ఇక ఈ చెట్టు నీడలో పరిమళాలను ఆస్వాదిస్తూ రాధాకృష్ణుల ప్రేమాయణం కొనసాగిందని, అందుకే అంతటి విశిష్టతను సొంతం చేసుకుంది ఈ కదంబ వృక్షం. భగవద్గీత, మహాభారతంలో కూడా ఈ మొక్క గురించి ప్రస్తావన ఉంది. కదంబ వృక్షం చాలా పెద్దది. దీని పుష్పాలు గుండ్రంగా బంతి వలె అందంగా ఉంటాయి. వీటిని లలితాదేవి పూజలో ప్రముఖంగా ఉపయోగిస్తారు. పలు రకాల బొమ్మల తయారీకి కూడా ఈ చెట్టు చెక్క పనికి వస్తుంది. ఈ చెట్టు 45 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ మొక్క పెరిగేందుకు ఓ మోస్తారు నీరే సరిపోతుంది. ఉష్ణమండల ప్రాంతంలో బాగా పెరిగే లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ వృక్షం ఇది ఆకు రాల్చదు. ఎప్పటికీ ఆకుపచ్చగా ఉంటుంది. నీడను బాగా ఇస్తుంది. అడవులలో ఎక్కువగా పెరుగుతుంది. దీని పూలు నుంచి అత్తర్లు తయారు చేస్తూ ఉంటారు. ఈ కదంబ వృక్షానికి పురాణాల్లో 2 రకాల పేర్లు ఉన్నాయి. ఉత్తర భారతంలో దీన్ని కృష్ణ వృక్షమని, దక్షిణ భారతంలో పార్వతి వృక్షమని అంటారు. ఈ వృక్షానికి కృష్ణుడికి మంచి అనుబంధం ఉంది. రాధాకృష్ణుల ముచ్చట్లు ఈ వృక్షం నీడలోనే జరిగాయంటారు. అందుకే కృష్ణ వృక్షం అంటారని పురాణాలు చెబుతున్నాయి. దక్షిణాదిలో అమ్మవారిని కదంబవాసిని అంటారు. కదంబ వృక్షానికి ఓం శక్తి రూపిణ్యే నమః అనే మంత్రంతో పూజ చేసినట్లయితే రోగ నివారణ జరుగుతుందని చెబుతారు పండితులు. గ్రహ దోషాలు తొలగించుకోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పసుపు, కుంకుమలు, పూలతో అర్చన చేయాలని, అలా పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి. హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం. అంతేకాదు సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం. దక్షిణాదిలో అమ్మవారిని కదంబవాసిని, అలాగే నేటి మీనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతమే కదంబవనం అంటారు. ఏదేమైనా అన్నా చెల్లెలు నారాయణ నారాయణులకు ఈ వృక్షానికి చాలా సంబంధం ఉందని చెబుతారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.